తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ఇక భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఏటీసీ వరకు భక్తులు క్యూ లైన్ లో ఉన్నారు. ఇక నిన్న శ్రీవారిని 85,825 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.40 కోట్లు వచ్చినట్లుగా సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ఇక భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఏటీసీ వరకు భక్తులు క్యూ లైన్ లో ఉన్నారు. ఇక నిన్న శ్రీవారిని 85,825 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.40 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందజేస్తారు. మహేష్, తిరుమల భక్తులు రద్దీ కొనసాగుతోంది. ఏదైతే వేసవి సెలవుల నేపథ్యంలో కూడా జూన్ 16 వరకు కూడా ఈ భక్తుల రద్దీ పెరిగే ఛాన్స్ ఉంది. ఏదైతే ఈ సామాన్య భక్తులు ఏదైతే ఉన్నారో దాదాపుగా నిన్న 85,825 మంది సోమవారం దర్శించుకోవడం జరిగింది. అయితే తల్లినాలకు సంబంధించి కూడా 36,000 మంది దాకా కూడా తల్లినాలు సమర్పించారు. అయితే ఉండి కానుకలకు సంబంధించి కూడా రికార్డు స్థాయిలో కూడా స్వామివారికి కానుకలు సమర్పిస్తున్నారు. ఏదైతే నిన్న 4 కోట్ల వరకు కూడా ఈ ఉండే ఆదాయం కూడా భక్తులు సమర్పించడం జరిగింది. అయితే రద్దీ నేపథ్యంలో కూడా టీటీడీ కూడా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోపక్క క్యూ లైన్ లో కూడా తాగునీరు, ప్రసాదాలు కూడా అందిస్తూ నిరంతరం కూడా మానిటర్ చేస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు టీటీడీ యంత్రాంగం పటిష్టంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క గదులు లేక కూడా భక్తులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూడా టీటీడీ కూడా అన్ని సిఫారసు లేఖలు కూడా రద్దు చేయడంతో కూడా భక్తులకి కొద్దిగా ఈ రూమ్ సంబంధించి కూడా కొద్దిగా ఇబ్బంది కలుగుతోంది. మరోపక్క స్వామివారికి బ్రేక్ దర్శనం కూడా రద్దు చేశారు. అయితే ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో కూడా జూన్ 4 వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా సిఫారసు లేఖలు కూడా తీసుకోకుండా కూడా నిరంతరం సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ యంత్రాంగం పటిష్టంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.